బిగ్ బాస్ సీజన్ 9 నిన్న మండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత రాత్రి ఓ స్మాల్ ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్ ఎలా జరగబోతుంది అనే అప్డేట్ అనమాట. బిగ్ బాస్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అంటూ స్టార్ట్ అయింది. అయితే ఈ రణరంగం ఇంకా ముగియబోతుంది అంటూ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ తెలియజేశాడు. ఇదే మీకు ఇస్తున్న చివరి క్యాప్టెన్సీ అవకాశం. ఇక ఈ క్యాప్టెన్సీలో మీరు గెలిచినట్లయితే చివరి కెప్టెన్గా నిలుస్తారు. లేదంటే ఈ రణరంగానికి మీరు దూరం అవ్వాల్సిందే అన్నట్టుగా బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే కంటెస్టెంట్స్కు చివరి కెప్టెన్సీ టాస్క్ మీరు కొట్టుకోవడం కాదు, బయట నుండి వచ్చే వాళ్ళతో గొడవలు పడడానికి సిద్ధం కావాలి అంటూ హౌస్లోకి ఎంట్రీ అవబోతున్న ఎక్స్ కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరిగా వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ రోజు జరిగే మొదటి టాస్క్లో భాగంగా కంటెస్టెంట్స్కు సంచాలకుగా ఉండడానికి ఎక్స్ కంటెస్టెంట్గా ప్రియాంక జైన్ అలానే గౌతమ్ కృష్ణ ఇద్దరు కూడా కలిసి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఆల్రెడీ ఒకసారి హౌస్ చూపించడం కోసం విష్ణుప్రియ అలానే ప్రియాంక జైన్, అమర్దీప్ వీళ్ళు ముగ్గురు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. మళ్ళీ రెండవసారి ఎక్స్ కంటెస్టెంట్గా ప్రియాంక జైన్ని ఎందుకు తీసుకొచ్చారన్నది అర్థం కాలేదు. అయితే ప్రియాంక జైన్ కాకుండా ప్రతిసారి వేరే కొత్త ఎవరైనా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రాని వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 1 నుండి 2 నుండి 3 నుండి 4 నుండి ఇలా ఎవరినైనా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. రిపీటెడ్గా ప్రియాంక జైన్ వస్తూ ఉంటే చూడ్డానికి కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణ ఇప్పటివరకు రాలేదు. సో గౌతమ్ కృష్ణ ఈజ్ ఓకే. అన్ని సీజన్స్లో ప్రియాంక జైనే రావడము నిజంగానే బోరింగ్గా అనిపిస్తుంది. ఆమెను చూసి చూసి ఎన్నిసార్లు వస్తుంది బిగ్ బాస్కి అనిపిస్తుంది. సో గౌతమ్ కృష్ణ వెరీ డీసెంట్, అలానే చాలా కామ్గా ఎంట్రీ ఇచ్చాడు. మరి ఎంత కామ్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్లో ఎంత సీరియస్ అగ్రెసివ్ అనేది చూపిస్తాడా లేకపోతే ఎలా ఉంటాడు అన్నది చూడాలి. ఇక ప్రియాంక జైన్ తెలిసిందే, నవ్వుకుంటూ గోల చేసుకుంటూ ఉంటుంది. సో ఆల్రెడీ చూసాము తనని సీజన్ 7 నుండి వస్తుంది, పోతుంది. బిగ్ బాస్ సీజన్ ఏదో పక్కిల్లులాగా వస్తుంది ప్రియాంక. నాకైతే అంత నచ్చలేదు. ప్రియాంక కాకుండా ఆ ప్లేస్‌లో ఇంకెవరినైనా గీతా మాధురి గానీ, లేదంటే అప్పుడు సీజన్స్‌లో ఉన్న ఎవరైనా గానీ వస్తే బావుంటదని నా ఫీలింగ్ అనమాట. అయితే ప్రియాంక రావడము, కంటెస్టెంట్స్ ఆమెను హగ్ చేసుకోవడము జరిగింది. ఇకపోతే ఈరోజు టాస్క్ అయితే జరగబోతుంది. వీళ్ళిద్దరూ హ్యాండిల్ చేస్తారు సంచాలకుగా ప్రియాంక జైన్ అలానే గౌతమ్ కృష్ణ. ఆ టాస్క్ ఏంటి అనేది ఇప్పటివరకు మనకైతే రివీల్ అవ్వలేదు. కాకపోతే టాస్క్‌లో విన్నర్ అయ్యారు మాత్రం కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడంట. కళ్యాణ్ ఈస్ ద ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ రేస్‌లో అయితే ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు ఫస్ట్. రేపు మళ్ళీ కొంతమంది యావర్ ఇలాంటి వాళ్ళు హౌస్‌లోకి రాబోతున్నారంట. యావర్ ఇప్పటివరకు బిగ్ బాస్‌లోకి రాలేదు. ఒకసారి బయటికెళ్ళిన తర్వాత. సో యావర్ ఈస్ అ ఫైన్. వచ్చి సంచాలకుగా ఎలా హ్యాండిల్ చేస్తాడు, లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఉంటది కదా! చూద్దాము. అది రేపు మనకి టెలికాస్ట్ అవుతది. సో రేపటి టాస్క్‌లో మరి ఎవరు నెక్స్ట్ కంటెండర్ అవుతారో చూద్దాం. ఈ రోజు అయితే మాత్రం కళ్యాణ్ ఈస్ ద క్యాప్టెన్సీ కంటెండర్ రేస్‌లో ఉన్నాడు. మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్‌పై? కామెంట్స్‌లో చెప్పండి.